పురపాలక శాఖపై రాష్ట్ర సర్కార్ ఫోకస్ గత పాలనలోనూ అవినీతి వెలికితీసే ప్లాన్ పాత ఫిర్యాదులతో రంగంలోకి ఏసీబీ టీం హెచ్ఎండిఏ ఆఫీసర్ బాలకృష్ణ ఆస్తులపై ఐఏఎస్ అరవింద్కు పెరుగుతున్న చిక్కులు కింది స్థాయి నుంచి ఆధారాలతో వివరాలు కుంభస్థలానికి పట్టుకునే వ్యూహం శివారు ప్రాంతాల్లో భూ కబ్జాలపై నజర్ అంటూ ఒకరిని చూస్తాను. ఓకే ఇది ఇట్లనా శివరామకృష్ణ పట్టుకొని ఈయనను టార్గెట్ ఇద్దామని చూస్తున్నట్టున్నారు. వాస్తవంగా గత పాలనలో పేరుకుపోయిన అవినీతి ప్రక్షాళన చేయడంపై దృష్టి పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నది. పురపాలక శాఖలో అవినీతి అధికారుల జాబితాను సిద్ధం చేసుకుని వారిపై ఏసీబీ సోదాలు మొదలుపెట్టింది. అందులో ఫస్ట్ స్టెప్గా హెచ్ఎండిఏ డిపార్ట్మెంట్ ఎంచుకున్నది. ప్లానింగ్ సెక్షన్లో పనిచేసే శివ బాలకృష్ణ అనే అధికారి నివాసంపై చేసిన సోదాల్లో 100 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు తేలింది. ఈ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ సోదాలో లభించిన విలువైన డాక్యుమెంట్లు అధికారులతో పాటు లీడర్లతో జరిపిన పలు రూపాల్లోని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నది. వీటి ఆధారంగా మరికొద్ది మంది అవినీతి ఉచ్చులో చిక్కుకున్నారు. త్వరలో మరికొందరి పేర్లు బయటికి. నగరు శివారు ప్రాంతాల్లో 10,000 ఎకరాల భూమిని గులాబీ పార్టీ లీడర్లు కబ్జా చేశారని, బినామీల పేర్లతో కొనుగోలు చేశారని ఎన్నికల సమయంలోని రేవంత్ రెడ్డి బహిరంగంగా విమర్శలు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అంతు చూస్తామని, ఎవరికి ఎంతెంత భూమి ఉన్నదో తెలుస్తామన్నారు. దానికి తగినట్లుగానే ఒక వ్యూహం ప్రకారం కింది స్థాయి నుంచి అవినీతి వ్యవహారాన్ని బయటకు లాగుతున్నాయి. బాలకృష్ణతో లింకులు ఉన్న అధికారుల పేర్లు త్వరలో వెల్లడి కానున్నాయి. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా గత పాలనలో పనిచేసిన ఐఏఎస్ అరవింద్ కుమార్ను బదిలీ చేసిన ప్రభుత్వం అప్పటి మంత్రి కేటీఆర్ మౌఖిక ఆదేశాల మేరకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన ఆరోపణలో చిక్కుకున్నారు. సో మొత్తానికైతే అరవింద్ కుమారు ఇంకా కొంతమంది లీడర్లు అందరూ కూడా ఈ యొక్క పెద్ద స్కామ్లలో ఇరుక్కుని తెలుస్తుంది. ఒక పురపాలక శాఖలో పనిచేసే ఒక డైరెక్టరే 300 కోట్లు సంపాదిస్తే ఇక పైన ఉన్నటువంటి అధికారులు, సెక్రటరీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంత సంపాదించుంటారు ఒక్కసారి అర్థం చేసుకోండి. పురపాలక శాఖపై రాష్ట్ర సర్కార్ ఫోకస్ గత పాలనలోనూ అవినీతి వెలికితీసే ప్లాన్ పాత ఫిర్యాదులతో రంగంలోకి ఏసీబీ టీం హెచ్ఎండిఏ ఆఫీసర్ బాలకృష్ణ ఆస్తులపై ఐఏఎస్ అరవింద్కు పెరుగుతున్న చిక్కులు కింది స్థాయి నుంచి ఆధారాలతో వివరాలు కుంభస్థలానికి పట్టుకునే వ్యూహం శివారు ప్రాంతాల్లో భూ కబ్జాలపై నజర్ అంటూ ఒకరిని చూస్తాను. ఓకే ఇది ఇట్లనా శివరామకృష్ణ పట్టుకొని ఈయనను టార్గెట్ ఇద్దామని చూస్తున్నట్టున్నారు. వాస్తవంగా గత పాలనలో పేరుకుపోయిన అవినీతి ప్రక్షాళన చేయడంపై దృష్టి పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నది. పురపాలక శాఖలో అవినీతి అధికారుల జాబితాను సిద్ధం చేసుకుని వారిపై ఏసీబీ సోదాలు మొదలుపెట్టింది. అందులో ఫస్ట్ స్టెప్గా హెచ్ఎండిఏ డిపార్ట్మెంట్ ఎంచుకున్నది. ప్లానింగ్ సెక్షన్లో పనిచేసే శివ బాలకృష్ణ అనే అధికారి నివాసంపై చేసిన సోదాల్లో 100 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు తేలింది. ఈ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ సోదాలో లభించిన విలువైన డాక్యుమెంట్లు అధికారులతో పాటు లీడర్లతో జరిపిన పలు రూపాల్లోని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నది. వీటి ఆధారంగా మరికొద్ది మంది అవినీతి ఉచ్చులో చిక్కుకున్నారు. త్వరలో మరికొందరి పేర్లు బయటికి. నగరు శివారు ప్రాంతాల్లో 10,000 ఎకరాల భూమిని గులాబీ పార్టీ లీడర్లు కబ్జా చేశారని, బినామీల పేర్లతో కొనుగోలు చేశారని ఎన్నికల సమయంలోని రేవంత్ రెడ్డి బహిరంగంగా విమర్శలు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అంతు చూస్తామని, ఎవరికి ఎంతెంత భూమి ఉన్నదో తెలుస్తామన్నారు. దానికి తగినట్లుగానే ఒక వ్యూహం ప్రకారం కింది స్థాయి నుంచి అవినీతి వ్యవహారాన్ని బయటకు లాగుతున్నాయి. బాలకృష్ణతో లింకులు ఉన్న అధికారుల పేర్లు త్వరలో వెల్లడి కానున్నాయి. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా గత పాలనలో పనిచేసిన ఐఏఎస్ అరవింద్ కుమార్ను బదిలీ చేసిన ప్రభుత్వం అప్పటి మంత్రి కేటీఆర్ మౌఖిక ఆదేశాల మేరకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన ఆరోపణలో చిక్కుకున్నారు. సో మొత్తానికైతే అరవింద్ కుమారు ఇంకా కొంతమంది లీడర్లు అందరూ కూడా ఈ యొక్క పెద్ద స్కామ్లలో ఇరుక్కుని తెలుస్తుంది. ఒక పురపాలక శాఖలో పనిచేసే ఒక డైరెక్టరే 300 కోట్లు సంపాదిస్తే ఇక పైన ఉన్నటువంటి అధికారులు, సెక్రటరీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంత సంపాదించుంటారు ఒక్కసారి అర్థం చేసుకోండి.